నా పేరు జ్యోతి. నేను ఈ జ్ఞానంలోకి రాకముందు భక్తి మార్గంలో ఉండేదాన్ని. ఎక్కువ పూజలు అవి చేస్తూ ఉండేదాన్ని. ఎక్కడ గుడికి వెళ్ళాలా, ఎక్కడ హోమాలు జరుగుతున్నాయా వాటిని చూడాలనే తపన ఎక్కువగా ఉండేది. కానీ మామూలుగా ఏంటంటే చేసుకుంటూ కూడా అవి కూడా చేసుకుంటూ ఇంట్లో చేయాల్సినవి చేసుకుంటూ నా సాధన నేను చేసుకుంటూ ఉండేదాన్ని. కానీ మామూలుగా కొన్ని రోజులు ఇలా చేయంగా నాకు ఈ గుళ్ళ మీదకి వెళ్ళేదానికి ఇంట్రెస్ట్ రాకుండా పోయింది. ఏంటబ్బా ఇప్పుడు ఇంట్రెస్ట్గా ఉండడం లేదు, గుళ్ళకి ఇంతకుముందు ఉన్న ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎందుకు రావటం లేదు అనిపించేది. కానీ మామూలుగా ఎప్పుడు ఈ పూజలే ఇవే కాదు, ఇంకా ఏదో ఉంది. గురువులు అంటే ఏదో కొద్దిగా గొప్ప తెలుసు, మరి ఈ జ్ఞానంలోకి వచ్చినంతగా గురువు అంటే ఏంటో అంతగా తెలియదు. ఏదో సద్గంధాలు చదువుకుంటూ ఆ సద్గంధాల్లో ఉండే విషయాలను అవగాహన చేసుకుంటూ కర్మబంధం అంటే ఏంటి, రుణానుబంధం అంటే ఏంటి ఇలా తెలుసుకుంటూ ఎవరైనా మన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళు ఏంటంటే భగవతత్వంతోనే ఆరాధించేదాన్ని ఫస్ట్లో అంతా కూడా. అలాగుండగా కొన్ని సంవత్సరాలు మామూలుగా ఏదో కావాలా, ఇది కాదు. మామూలు మా చెల్లెలు ఇక్కడ పిరమిడ్కి వస్తూ ఉండేది. తను జ్ఞానాన్ని మామూలుగా అక్కడ చెప్తూ ఉండేది. తను కూడా జ్ఞాన మార్గంలో ఉండేది. అక్క ధ్యానం చేసుకో అని చెప్తుండేది. ఆ ధ్యానం చేయాలంటే నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదన్నమాట. నేను ఏంటంటే నాకేది ఇంట్రెస్టే దాన్ని చేసేదాన్ని ఎక్కువ ఫస్ట్లో కూడా. వేరే దాని మీద పొమ్మంటే నాకు తొందరగా దాంట్లోకి రికవర్ అయ్యేదాన్ని కాదు. అలా ఉండగా కొన్ని రోజులకి ఈ ధ్యానం చేసుకోవాలా అని చెప్పి అనుకొని కొంచెం ధ్యానానికి కూర్చున్నా కాళ్ళు తిమ్మిరెక్కడము అలాగేదో జరుగుతూ ఉండేది. ఇవన్నీ నీలో అని చెప్తున్నా. కానీ అంతా నీలోనే ఉండవు, నువ్వే భగవంతుడివి అని చెప్తారు ఎక్కడికి వెళ్ళినా. నేను భగవంతుడిని అయితే నాకు ఇంతకుముందున్న స్థితి ఇప్పుడు ఎందుకు లేదు, నాకు ఇది కాదు నేను భగవంతుడిగా అంటున్నారు అందరూ. కానీ నేను గుర్తించుకోలేకున్నా, నేనే భగవంతుడు అనే స్థితిని నేను గుర్తించుకోలేకపోతున్నా. ఎందుకు గుర్తించుకోలేకపోతున్నాను? నాకైతే ప్రాపంచికంగా అయితే అన్నీ అలాగానే ఉంది, నా లోపలిది మాత్రం ఇది కాదు అంటుంది. ఎలా అనుకుంటూ ఉన్నా. కానీ ఈ క్లాస్కి వచ్చే ముందు కూడా ఇంకా ఇది ఏదో ఉంది అనిపిస్తుంది. కానీ ఈ క్లాస్కి నేనైతే రాలేదండి. మా చెల్లెలు చేర్చింది ఈ క్లాసులో. ఈ క్లాస్ సత్యాన్వేషణ దాకా అది క్లాసు ఆన్లైన్లో జరగద్ది. ఇక్కడ పిరమిడ్కి కూడా మా చెల్లెలతోటి వచ్చేదాన్ని, అప్పుడప్పుడు వచ్చేదాన్ని. వాళ్ళు ఏదేదో చెప్తుండేది, నక్షత్ర మండలాలని అవి ఇవి చెప్తూ ఉండేది. అవి ఏమి నాకు అర్థమయ్యేది కాదు. నాకు ఇంకా ఏదో చెప్పాలా, నేనేదో బంధాల్లో ఇరుక్కున్నా అనేది మాత్రం అర్థమవుతుంది. ఏ బంధాల్లో ఇరుక్కునేది అనేది మాత్రం ఈ సత్యాన్వేషణలోకి వచ్చిన తర్వాతే నాకు అర్థమైందనమాట. మనకి తెలియకుండానే పుస్తక జ్ఞానంతో కొంత నాకు వచ్చు జ్ఞానము, నాకు ఈ జ్ఞానం వీళ్ళ పుస్తకాల్లో చదివిన జ్ఞానం నేను తీసుకోవటం వల్ల నాకు అన్నీ తెలుసు అనే స్థితిలో ఉండి బంధాల్లో ఇరుక్కున్నాననేది ఇప్పుడు ఈ క్లాస్కి వచ్చిన తర్వాత అర్థమైందనమాట. అవన్నీ క్లియర్ చేసుకునేదానికి ఇప్పుడు ఈ క్లాస్ కూడా వింటున్నా. ఈరోజు అవగాహన అయిన స్థితి ఇంకొక రోజు ఉండడంలే. అయినా 2 సంవత్సరాలు అలాగే అనుకుంటూ ఉండేదాన్ని. కానీ అమ్మ ఏం చెప్పింది, 10 ఆకులు వచ్చి ఎవరు మిమ్మల్ని రుద్దరు, మీరే రుద్దుకోవాలా అనింది. ఆ వాక్యాన్ని పట్టుకొని ఫోన్ చేసి కూడా నా క్లాసులో ఈ సత్యాన్వేషణలు ఉండే వాళ్ళని కూడా అడిగేదాన్ని కాదు. ఏదొచ్చినా నాకై నేనే కూర్చునేది. బాధ వస్తే బాధపడేదాన్ని, సంతోషం వస్తే నవ్వుకునేదాన్ని, నాకులో నేనే రమ్మించుకుంటూ ఉండేదాన్ని అనమాట. మళ్ళీ ఇంతకుముందు ఏదైనా ఒక కళ వచ్చిన వేరే వాళ్ళకి మళ్ళీ చెప్పేసేది ఆనందంగా ఈ క్లాస్కి రాకముందు. మామూలుగా ఇప్పుడు ఏంటంటే ఏ స్థితిగతులు ఉన్నా నిన్నే నువ్వు సరిదిద్దుకోవాలన్న ఒక విషయంతోనే ముందుకు నడుస్తూ ఉంది. ఇది మామూలుగా ఈ క్లాస్ వినడం రోజు ఆటంకాలు వచ్చినా ఉన్నాయి. ప్లెజర్లు భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఇంట్లో ప్లెజర్లు ఉన్నా వాటిని పట్టించుకునేది కాదు. నా మార్గం నాదే అనుకునే తత్వంలో ఉండేదన్నమాట. ఇప్పుడు దీంట్లోకి వచ్చినా కూడా ఎండం ముందు నన్ను నేను స్ట్రాంగ్ చేసుకోవాలా, ఇవన్నీ కాదు, నేను స్ట్రాంగ్గా ఉండాలి. ముందు నేను స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఇతరులకు కూడా ఇది స్ట్రాంగ్ అని చెప్పగల స్థితికి వస్తాను అనేసి అనుకొని మామూలుగా ఈ జ్ఞానంలోకి నేను నడుస్తూ ఉన్నాను అన్నమాట. ఈ మామూలుగా మోహన్ సార్ని కూడా నేను ఇంతకుముందు సంఘంలో ఒకసారి పరిచయం అయ్యాడనమాట. పిరమిడ్ వాళ్ళని తీసుకొచ్చి ఉన్నారు అక్కడ మా ఊరి దగ్గర ఏరియాలో. అక్కడ రాజేశ్వరరావు గుడికి వచ్చారు మోహన్ సార్ గారు, ఇంకా 4 వాళ్ళు వచ్చారు. మా అత్తమ్మ చాలా రోజులు మంచంలో ఉండింది, 7 సంవత్సరాలు. చిన్నపిల్లలాగా ఆమెను చూడాల్సి వచ్చింది. కొన్ని రోజులు నా ఈ స్థితి ధ్యానాలు ఇవన్నీ కొంచెం ఏదైనా బుక్స్ అంటే గంధాలు చదువుతుండేదాన్ని. ఆ గంధాలు చదివేదానికి కూడా ఆమె వల్ల నాకు ఖాళీ దొరికేది కాదనమాట. అయినా తపన పడుతుండేది, నువ్వు ఎందుకో నన్ను ఇంట్లోనే పడేసావు, కానీ ఇంతకన్నా ఏదో ఇస్తావు అని మాత్రం తెలుసు అనిపిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నా
నువ్వు ఈ జ్ఞానం కోసం ఈ తపన ఇదంతా నీకు అనేది బాగా అర్థమైంది నాకు అనమాట. నువ్వు ఇన్ని సంఘర్షణలు పడినా ఎంత చేస్తున్నా కూడా, కానీ ఈ జ్ఞానంలోకి చేర్చింది మా చెల్లెళ్ళైనా కూడా మామూలు తను ఏంటంటే తను మామూలుగా ధ్యానం క్లాసులు అన్నీ చెప్తుండే, తనలాగా నేను చెప్పలేకపోయినా దాన్ని అనుకునేదాన్ని. కానీ చెప్పలేకపోయినా ఆ స్థితి వచ్చినప్పుడు ఏ గురువు ఆపడు, నిన్ను చెప్పగలిగే స్థితికి నీకులోనే ఉంది. కానీ నువ్వేందంటే నువ్వు మర్చిపోయావు, నీ స్థితిగతులు మర్చిపోయి ఎక్కడో ఉంది, ఎవరో చెప్పాలి, నిన్ను ఎవరో ఉద్ధరించాలనే ఆలోచనతో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు ఎదగలేకపోతున్నావు. నిన్ను పరిశీలించుకో, రోజు నిన్ను నువ్వు అన్వేషణ చేసుకో. ఎక్కడో ఏదో ఉంది, ఏదో తెలుసుకోవాలని కాదు, నిన్ను నువ్వు తెలుసుకో ముందని ఈ మామూలుగా రమణ మహర్షి గారు చెప్పారు కదా, నీవెవరు అని ప్రశ్న నీకై నీ వేసుకో. నేను మామూలుగా అయినా ఇన్ని ఇదివాళ్ళగా కూడా చెప్తున్నా కూడా మళ్ళీ మాయలో పడిపోతూ ఉంటామండి. ఇది మన జన్మ కదండి. మామూలుగా ఏంటంటే మనోస్థితిలో పడిపోయినా వెంటనే నా లోపల నుంచి నీది ఈ స్థితి కాదు, వేరే స్థితి, నీవు దేనికి భయపడవాకు. నాలో తెలియని భయం ఆవరించేసింది క్లాస్కి వచ్చే ముందు. నాకై నేను అల్లుకునే వేళ ఇది అది అని నా చుట్టూ వాతావరణం వల్ల కావచ్చు, దేని వల్ల కావచ్చు, కానీ నాలో చాలా నేను ఇంతకుముందు బాగా డేర్గా ఉండేదాన్ని అనమాట. అలాంటి దాన్ని భయానక స్థితిలోకి ఏర్పడిపోయి ఆ భయంలో నుంచి ఇప్పుడు బయటపడుతున్నాను ఈ క్లాసులు వినడం ద్వారా. ఈ మనస్థితిలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి, బుద్ధి స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, జ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, నువ్వు ఒక స్థూల శరీరంగా ఉన్నప్పుడు ఎలా ఉంటావు, కారణ శరీరంగా ఉన్నప్పుడు ఎలా ఉంటావు, నువ్వు ఒక ఆత్మస్వరూపుగా ఉన్నప్పుడు ఎలా ఉంటావు, ఇవన్నీ ఒక్కొక్కటి తెలుసుకుంటూ నన్ను నేను అనువదించుకుంటూ ముందు నేను స్ట్రాంగ్ అయ్యేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను అన్నమాట. ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దాంట్లో మామూలుగా ఏంటంటే ఇక్కడికి రానాడికి నాకు తపన ఉంటుంది. కానీ నాకు ఒక్కటే వంటి చేస్తే అక్కడి నుంచి రావాలి అంటే నాకు దారిలో ఎవరు కలవలేదు. అయినా ఏమనుకుంటాను, నాకు ఎందుకు తోడు, నేనే తోడు, నాలో ఉండే భగవంతుడు నన్ను తీసుకోబోతాడు. నాకు మామూలుగా ఇట్లా రూట్లు రావడానికి ఎప్పుడు ఈయనతోటే కలిసి వచ్చి ఎక్కడికైనా వెళ్ళేదాన్ని. ఊరి దగ్గరైనా కూడా గుళ్ళకి వెళ్ళినా కూడా వెళ్ళాలనిపించిందే, ఇంకెవరు పక్క మనిషిని కూడా ఆలోచించేది కదా, నేరుగా వెళ్ళిపోయేదాన్ని, వచ్చేసేదాన్ని. అట్లా ఉండి ఇప్పుడు ఏంటంటే నలుగురిని కలుపుకునే తత్వం కూడా రావాలి అనేది కూడా అర్థమైంది. నలుగురిని కలుపుకోవాలంటే మీరు చెప్తారు చూడు, అవగాహన లేని స్థితి. ఎన్ని రోజులు వాళ్ళకి మనం చెప్తున్నా మనం ఏదో వాళ్ళకి ఏదో పిచ్చిగా చెప్పినట్లు అనిపిస్తున్నప్పుడు మనం ఏం చేయలేం కదా. దానివల్ల ఏంటంటే వాళ్ళకి చెప్తున్నా, ఇంటి పక్కల వాళ్ళు భక్తి మార్గంలో ఉన్న ఇట్లా ఉన్నది, ఇలా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు తెలుసుకుంటే వెళ్తున్నావు అంటున్నారు. మళ్ళీ ఎదురవుతా కూడా ఈరోజు కూడా వస్తుంటే కూడా అదే అంటున్నారు. నేను వెళ్ళటంలో నన్ను నడిపించుకుంటున్నాడు ఆ భగవంతుడు, నాలో ఉండే గురువులు నడిపిస్తున్నారు నన్ను అని చెప్తూ అట్లాగా వస్తూ ఉన్నాను. కానీ ఇది అయిన జ్ఞానం మాత్రం చాలా వరకు మనం ఎన్ని స్థితిగతులు ఎన్ని నేర్చుకున్నా ఎన్ని చెందిన లాస్ట్కి రావాల్సిందన్నీ సముద్రంలో ఎన్ని నదులన్నీ ఎలా కలుస్తాయో సముద్రంలోకి ఎలా కలుస్తాయో నదులన్నీ ప్రతి ఒక్కరు ఏ మార్గంలోకి వచ్చినా లాస్ట్ మార్గం ఇదే అని మనకి అవగాహన అయిందన్నమాట. ఇక్కడికి వచ్చిన ఆత్మజ్ఞానులకు, గురువులకు, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ఆత్మ గురువే నా మంజులమ్మకు, మోహన్ సారుకు నా హృదయపూర్వక నమస్కారం.